రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఈ ఆకుని కాల్చడం వల్ల మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. అలానే కాకుండా మీకు మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ ఆకు చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకు ఏంటంటే కనుక ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి మనకు దైవానుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది. మనకి ఏదైనా పని పెండింగ్లో ఉన్న సరేనండి, లేకపోతే ఏంటంటే ఏదైనా అనుకుంటే జరగదు కదా, అది జరగాలని మనం ఎంతో కోరుకుంటూ ఉంటాం. అయినా కానీ జరగక మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం కదా. అలాంటి వాళ్ళు ఈ ఆకుని కాల్చడం వల్ల తప్పకుండా ఏంటంటే గనక జరిగి తీరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ ఆకుని ఏంటంటే గనక ఈ విధంగా కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అలానే కాకుండా శివానుగ్రహం కూడా కలుగుతుంది. ఈ ఆకుని కాల్చాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు సోమవారం కదా, అయితే సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అంటే ముందుగానే ఏంటంటే కనుక ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి. ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే స్నానం చేయండి. ఇంకా స్నానం చేస్తాం కదండి, ఎంత మనము ఏదైనా కానీ సోమవారం ఏంటంటే ఆ పరమేశ్వరుడికి ఒక చిన్న దీపమైన సరే మన ఇంట్లో పెట్టుకుంటాం కదా. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు కదండి. అందుకే మీ ఇంట్లో ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి ఇంకా తర్వాత పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత దీపారాధన ఈ విధంగా చేయండి. దీపం తమలపాకు మీద పెడితే చాలా మంచిది కాబట్టి అలా పెట్టిన తర్వాత ధన సమస్య ఏదైతే ఉంటుందో దానికి అంటే చెప్పుకోండి, ధన సమస్య పోవాలని చెప్పుకొని ₹1 బిళ్ళను దీపం వెలిగించిన తర్వాత చేయాలి. తమలపాకు ఏంటంటే గనక తీసుకొని బొట్టు పెట్టి దాని మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసి దీపారాధన చేసి ఇంకా అనంతరము ₹1 బిళ్ళని తీసి మీరేంటంటే గనక మీకుండే ధన సమస్యలు చెప్పుకొని ఆ తర్వాత ఆ ₹1 బిళ్ళని ఏంటంటే వెలుగుతున్న దీపంలో వేసి ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని 4 దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షించాలని సంకల్పం చెప్పి ఓం నమః శివాయ అనుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు దీపం వెలిగించిన తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. అలానే కాకుండా శివపార్వతులను చక్కగా ఏంటంటే కనుక పూజించండి, శివనామాలను పఠించండి. ఇలా చేసేసుకున్న తర్వాత చివరిగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, హారతి ఇవ్వండి. అయితే దీపం కొండెక్కిన తర్వాత ఆ ₹1 బిళ్ళను తీసి అంటే ఒక క్లాత్ సహాయంతో తుడిచి దాన్ని ఏంటంటే కనుక పేదవారికి దానం చేయండి. అలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ధనం వస్తుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైన పరిహారం. దీన్ని మీరు నమ్మి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఇంకొకటి ఏంటంటే కనుక దీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారండి. ఒక్కొక్కరు ఒక సమస్య ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వస్తువును వేసి పెట్టడం జరుగుతుంది కదా. అయితే యాలకులను వేసి దీపం పెడితే దైవానుగ్రహం కలగటంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. చిటికెడంత బెల్లాన్ని వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటే భూలాభం కలుగుతుంది. లవంగాన్ని వేసి దీపం పెట్టడం వల్ల కష్టాలు, జాతక సమస్యలు, జాతక దోషాలు పోతాయి. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చి ఇంట్లో సంపదలకు లోటు ఉండకుండా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా దీపం పెట్టిన తర్వాత మనం అందులో వేసిన వస్తువులు ఉంటాయి కదా, ఈ యాలకులు, లవంగాలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వేయొద్దండి. ఏంటంటే ఒక చెట్టు మొదట్లో మాత్రమే వేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే కనుక వేయడం వల్ల ఫలితం అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. తొక్కుట్లో వేయకూడదు. నిష్ట నియమాలతో మనం దీపం పెడతాం కాబట్టి మళ్ళీ తొక్కుట్లో వేయటం వల్ల ఏమైనా ఫలితం వస్తుందా? ఏమి రాదు. కాబట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఒక సైడ్కి ఏంటంటే కనుక వేసేసి ఇంకా వదిలేయండి, సరిపోతుంది. మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇలా ఈ విధంగా ఏంటంటే ప్రతి సోమవారం చేయొచ్చు, లేదంటే నార్మల్గా సోమవారం కూడా చేసుకోవచ్చు. అయితే సోమవారం ఏంటంటే కనుక ఉదయం పూట 7 నుంచి మొదలుకొని 9:45 మధ్య ప్రాంతంలో ఎవరైతే దీపారాధన చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది, వాళ్ళ జీవితం అనేది మారుతుంది. వారు దేని గురించి అయితే దీపారాధన చేస్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసేసి ఇంకా శివానుగ్రహానికి పాత్రలు కండి. ఖచ్చితంగా మీకుండే ఇబ్బంది సమస్య అంతా కూడా పోగొట్టుకోండి. ఇక ఆ తర్వాత మనం చెప్పాం కదండి ఈ ఆకుని కాల్చమని. అయితే ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుందండి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఏంటంటే కనుక ఈ ఆకుతో పరిహారం చేస్తారనమాట. ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం ఈ ఆకు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉండే ఆకు అని మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆకును ఎవరైతే నిష్ట నియమాలతో రేపు సోమవారం తిథిన కాలుస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా ప్రవేశించడం జరుగుతుంది. దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. మీరు అనుకున్న పనులు, మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. అంటే మీరు ఇక్కడ ఇది అనుకోవచ్చు, బిర్యానీ ఆకుతో మాకు ఖచ్చితంగా ఫలితం వస్తుందా అంటే ఎందుకు రాదండి, తప్పకుండా వస్తుంది. మనకు నమ్మకం ఉంది కదా, మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఫలితం వస్తుందని తెలుసు కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. దీన్ని తేజ్పత్తా అంటారు, స్పైసెస్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక
అన్ని ఆకుల కంటే కూడా ఈ బిర్యానీ ఆకు అతీత శక్తివంతమైనది కాబట్టి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఏదైనా పని అనుకుంటుంది జరగదు కదండి, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనుకున్న పని జరగదు, ఎందుకో మాకు అర్థం కాదని మనం బాధపడతాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇలా బిర్యానీ ఆకుని తీసుకున్న తర్వాత మీరు ఏ పని అయితే అనుకున్నారో ఆ పని ఆ బిర్యానీ ఆకు మీద రాయండి. అంటే ఆకు డ్యామేజ్ అయి ఉండకూడదు, చినిగి ఉండకూడదు, ఎక్కడ కూడా చిల్లులు ఉండకూడదండి, చక్కగా నిగనిగలాడుతూ ఉండాలి. అలాంటప్పుడే మనకేంటంటే ఫలితం వస్తుంది. ఆకు ఎలాగో ఎండి ఉంటుంది కాబట్టి ఆకు ఏంటంటే కనుక చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుందన్నమాట. అలా రంధ్రాలు లేకుండా మీరు తీసుకున్న తర్వాత దాని మీద మీ యొక్క సమస్య అంటే పని అనుకున్నారు, ఆ పని జరగట్లేదు, చాలా ఏళ్ల నుంచి అండి ఇలా పనులు అనుకుంటే ఇవి కూడా జరగట్లేదని బాధపడతారు కదా. అయితే మీరు అనుకున్న పని దాని మీద రాసేసి ఏం చేయండి అంటే కనుక మీ సింక్ దగ్గర కానీ లేదంటే మీ వాష్ ఏరియాలో కానీ దీన్ని కాల్చేయండి. ఇలా కాల్చేసి ఏంటంటే కనుక నీళ్లను పోసేయండి, సరిపోతుంది. చూడండి ఫలితం ఎంతలా వస్తుందనేది మీకు తెలిసిపోతుంది, మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి, చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఏంటంటే నమ్మకంతో చేసుకోండి. అలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది, ఉండదని మనం చెప్పట్లేదు. తప్పకుండా ఏంటంటే మీరు అనుకున్న పని జరిగి తీరుతుంది. వారం రోజుల్లోనే మీరు అనుకున్న పని జరిగి తీరటానికి అవకాశం ఉంటుందండి. అతీత శక్తివంతమైన పరిహారం, దీన్ని లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం. మరి మీరు కూడా చేసుకుంటే మీకు కూడా తప్పకుండా ఫలితం అనేది వస్తుందన్నమాట. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. మనం ఏంటంటే బిర్యానీ ఆకే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అన్నట్టుగా నెగిటివ్గా ఆలోచిస్తాం. కానీ నెగిటివ్గా ఆలోచించకండి, ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి చూడండి. ఎంతలా ఫలితాలు మీకు అందుతాయో మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఇంకా తర్వాత ఏంటంటే పనులన్నీ కాదండి, ఇంకా మనకి ఏదైనా పర్సనల్గా ఏదైనా జరగాలని ఉంటుంది, ఏదైనా ఉద్యోగం రావాలని ఉంటుంది, ఏదైనా కోరిక ఉంటుంది, ఆ కోరికలు కూడా తీరక మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఇంకొక బిర్యానీ ఆకును తీసుకొని అంటే చెయ్యొచ్చు, కానీ ఒక్కసారికి ఒక సమస్యను మాత్రమే ఒక ఆకు మీదనే రాయాలి. 10 కోరికలు 10 సమస్యలు ఏంటంటే కనుక ఒకటే ఆకు మీద రాసి కాల్చకూడదు. ఇదన్నమాట ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా అదంతా కూడా ఏంటంటే కనుక ఇంకా మీకు ఫలితం ఉంటుందండి. కాబట్టి 10 కోరికలు ఏంటంటే ఒకటేసారి రాయకుండా చక్కగా గుర్తుపెట్టుకొని ఒకటి మాత్రమే ఒక ఆకు మీద రాసేసి ఆ తర్వాత దాన్ని సంకల్పం చెప్పుకోండి. చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇంకేంటంటే కాల్ చేయండి. ఇలా కోరికల్ని తీర్చుకోవచ్చు, అలానే కాకుండా అనుకున్న పనులన్నీ కూడా మీరేంటంటే కనుక నెరవేర్చుకోవచ్చు అండి. అంత అద్భుతంగా పనిచేసే పరిహారాలు కావున రేపు సోమవారం పూట ఏంటంటే మర్చిపోకుండా చేసుకోండి. చేసేసి ఏంటంటే తప్పకుండా రిజల్ట్ అనేది పొందండి. మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోవటం అనేది జరుగుతుందన్నమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారాలండి. పురాణాల ప్రకారం కావచ్చు, శాస్త్రాల ప్రకారం కావచ్చు, ఈ పరిహారాలన్నీ కూడా మనకు 99% పనిచేస్తాయండి. ఎందుకంటే ఇవి ప్రకృతికి ముడిపడి ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుందన్నమాట, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. ప్రయత్నించేసి చక్కగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు, మీ సమస్య కావచ్చు, మీ కష్టం కావచ్చు, ఇంకా మీకుండే కొన్ని పనులు ఏదైనా అనుకోకుండా అంటే జరగవు కదా అనుకున్నవి, అలాంటి వాటికి కూడా చెక్ పెట్టుకోవచ్చు అనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారాలు కాబట్టి చేసుకోండి. ఆ తర్వాత సోమవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక ఇది కాల్చండి. ఇది కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ జీవితం మారుతుందండి. మన జీవితంలో రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, బాధలు భరించలేకపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అంటే ఒకదాని తర్వాత ఒకటి మన జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది, మనని బాధ పెడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా వరకు కూడా మనం ఏంటంటే కనుక ఇంకా సమస్యలు పోతాయిలే, దేవుడు ఉన్నాడులే, చూస్తాడులే అనుకుంటాం. కానీ ఆ దేవుడు చూస్తున్నప్పుడు కూడా మనకు పెరుగుతూ పోతాయి సమస్యలు, కష్టాలు. కానీ అవేంటంటే దగ్గుకుంటూ పోవు కదండి. ఇప్పుడు గ్రహ దోషాలు, జాతక దోషాలు చెప్పి రావు కదా, ఇవి ఏర్పడుతూ ఉంటాయి. మన లైఫ్ ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దరిద్రం పట్టి పీడిస్తుంది, శని కూడా దానికి తోడవుతుంది కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే సోమవారం రోజు అండి, ఇది చాలా మంది చేస్తారు, కొంతమంది తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకొని అర స్పూన్ జీలకర్ర పోసి అందులో 5-6 కర్పూర బిళ్ళలు వేసేసి మీకుండే జాతక సమస్యలు, జాతక ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పుకొని పొట్లం కట్టి దాన్ని 11 సార్లు తల చుట్టూతో తిప్పి ఇంటి బయట పెట్టి దీన్ని కాల్చేస్తే తప్పకుండా మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. అంటే మీరు అనుకోవచ్చు మార్పు అనేది కనిపిస్తుందండి, కాకపోతే మనం ఏంటంటే కనుక దాన్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతామన్నమాట. అంతేకాని మార్పు అనేది ఉంటుంది. కొంతమందికి వెంటనే ఫలితం వస్తుందండి, కొంతమందికి ఏంటంటే కొంచెం సమయం పడుతుంది, కొంతమందికి ఇంకా సమయం పడుతుంది అనమాట. కానీ మార్పు అనేది మనకు కనిపిస్తుంది, మన కంటికి ఏంటంటే కనుక మనకు తెలిసిపోతుంది అనమాట. ఎంతలా మార్పు వచ్చింది, ఎంత ఫలితం పొందామనేది మనకు అర్థమైపోతుంది. ఒకసారి చేసాం బాగానే ఉంది, ఫలితం వచ్చిందనుకోండి, రెండోసారి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుంది కదా, ఇంకా ఎక్కువగా మనం ఏంటంటే కనుక ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసుకుని రిజల్ట్ చూడండి ఇంకా మీరే.